హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిషన్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి ఈ రాఖీ పండగకి అందరూ స్వీట్లని బయట కొంటూ ఉంటారు కదా. అలా కాకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా పాలకోవాని ఇంట్లోనే ట్రై చేయండి. పండగ వాతావరణం మొత్తం మీ ఇంట్లోనే ఉంటుంది. బయట మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనే బదులు ఇంట్లోనే 1 లీటర్ పాలతో ఈ పాలకోవాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ పాలకోవా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి 1 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని పాలు పొంగు వచ్చేంత వరకు పాలని కాచుకోవాలి. ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ని లో టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ పాలని మరిగించుకోవాలి. ఇలా పాలని మరిగించుకునేటప్పుడు పాన్ కి అంటుకున్న మీగన్ని పాలలోనికి వేసుకుంటూ పాలని మరిగించుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూసినట్లయితే పాలు సగం వరకు మరిగిపోయాయి. ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. మనం ఈ పాలని మరిగించుకునేటప్పుడు స్టవ్ దగ్గర ఉండి మాత్రమే కంటిన్యూగా కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. 40 మినిట్స్ తర్వాత చూసినట్లయితే పాలు మొత్తం మరిగిపోయి మనకి కోవా రెడీ అవటం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ లో స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ కోవా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కోవా దగ్గరగా ఉడికిన తర్వాత దీనిలోనికి 1/2 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 లీటర్ పాలకి 1/2 కప్ పంచదార పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇలా పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత స్పాచులాతో మ్యాష్ చేసుకుంటూ కోవాని స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ దగ్గర నుంచి ఎక్కడికి కదలకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు మాడిపోయి కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీనిలోనికి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలాగే మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే కొంచెం సేపటికి ఇది కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ లోనికి వస్తుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ ని కిందకి దించుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఇది దగ్గరగా అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. మనం చేసే ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ని ఆఫ్ చేసుకుని ప్యాన్ ని కిందకి దించుకొని మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే ఈ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకొని కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఇది ఇంకా పలచగానే ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఇలాగే కంటిన్యూగా కలుపుతూ ఉన్నట్లయితే కోవా దగ్గరగా అవటం స్టార్ట్ అవుతుంది. ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ ప్యాన్ నుంచి కోవా సపరేట్ అయిపోయి ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. కోవాని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత స్మూత్ గా ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన కోవా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కోవాలో నుంచి కావాల్సినంత పిండిని తీసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ గా రోల్ చేసుకుని ఇలాగ ఫింగర్ తో ప్రెస్ చేసుకున్నట్లయితే కోవా బిల్ల రెడీ అయిపోతుంది. చిన్నప్పుడు మనం తినే కోవా పైన డిజైన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ డిజైన్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకుని దానిపైన ఇలాగా పేడా మేకర్ తో ప్రెస్ చేసినట్లయితే ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఈ పేడా మేకర్ లో మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు దీనిపైన ఫ్లవర్ లాగా డిజైన్ వస్తుంది. ఇలాగే సేమ్ ప్రాసెస్ లో అన్ని పాలకోవాలని ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఇలాగే 1-2 గంటలు ఆరనిచ్చామంటే పాలకోవా షేప్ రెడీ అవుతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న పాలు పంచదారతోని ఈ పాలకోవాని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా ఈ రాఖీ పండగకి పాలకోవాని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్ కి వస్తుంది. మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.